ఈ రోజు ఎపిసోడ్ మొత్తం రీతుకి డెడికేట్ చేసేయాలి. ఆ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఎపిసోడ్ అబ్బా ఎంత న్యాచురల్ గా అనిపించింది అంటే పగలబడి నవ్వుకున్నాం. మీలో ఎంత మంది నవ్వుకున్నారో రీతుని చూసి. అందరూ వీడియోకి ఒక లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. లోపలికి వెళ్ళడం ఆడపులి ఆడపులి అని తిప్పుకుంటూ వెళ్ళి లోపలికి వెళ్ళి ఆ దెయ్యాలు కూడాను ఆ తనూజాను అండ్ దివ్యాని వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు సైలెంట్ గానే ఉన్నారు. ఈమె వెళ్ళేటప్పటికి ఓ రేంజ్ లో ఆడుకున్నారు ఈ అమ్మాయిని. ఫుల్ ఫన్ వచ్చింది అబ్బా, భలే ఫన్ వచ్చింది. అంటే సంజన గారు మాత్రం భలే నచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ కేరింగ్ ఉంటుంది చూడు, అది బాగా నచ్చింది. ఆవిడ పేరుకి మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ నుంచి తీసి పక్కన పెట్టారు. మొత్తం వీక్ అంతా ఆమె చుట్టూరే తిరిగింది. రెబల్ అనుకుని ఆమె చుట్టూరే తిరుగుతున్నారు. ఒకవైపు సంచాలక్ చేసింది. ఈవెన్ ఈ టాస్క్ కూడా చాలా బాగా ఆడించింది. వెళ్ళడము చూడడము వాళ్ళు ఎక్కడ భయపడిపోతున్నారా అని. టాస్క్ అవ్వగానే లోపలికి వెళ్ళి వాళ్ళని లాక్ వచ్చేయడము, లోపల ఐటమ్స్ చూసుకుని మళ్ళీ భయపడిపోతూ పరిగెట్టుకుంటూ రావడం. సంజన గారు మాత్రం ఏదో ఒక రకంగా కనపడతానే ఉంటారు. ఆ కేరింగ్ ఉంది చూసారా సంజన గారిలో, ఆ కేరింగ్ వల్లే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఆవిడ బాగా కనెక్ట్ అయిపోయారు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు వేసుకుని సేవ్ చేసుకుంటున్నారు. రీతు మాత్రం ఏమైనా జర్నీయా అమ్మాయిది, ఏమైనా జర్నీయా. హౌస్ లోకి వచ్చిన తర్వాత నేనే ఆమె మీద ఎన్ని నెగిటివ్ వీడియోస్ చేశాను, ఫేక్ గా నెగిటివ్ గా ఇన్ని రకాలుగా కనిపించిన ఆమె ఆ జర్నీ చూడు అలా పాజిటివ్ గా రియల్ గా, ఇది కదా ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ జర్నీ అంటే అని అనిపించింది. అంత మంచి జర్నీ అబ్బా అమ్మాయిది. ఖచ్చితంగా టాప్ 3లో ఉండాలి. నాకైతే ఆమె టాప్ 3 అంటే విన్నర్ కూడా అర్హురాలు ఆమె. చూద్దాం ఆమె ఎంత వరకు వెళ్తుందని. టాప్ 3 అంతకంటే ముందే ఉండాలి కానీ టాప్ 4 కూడా కాదు. టాప్ 3 విన్నర్ రన్నర్ ఇక్కడే ఉండాలి ఆమె. తను ఆడే ఆట కానీ, నామినేషన్స్ లో తను పెట్టే పాయింట్స్ కానీ, ఎంత మంది తనని రెచ్చగొట్టినా కానివ్వండి, ఆ కొంచెం కూడా ఒక్క మాట స్లిప్ అవ్వదు, రాంగ్ వర్డ్ యూజ్ చేయదు. అండ్ డెమాన్ అండ్ వీళ్ళిద్దరు రిలేషన్ ఉంది చూడు, ఎంత మంది మొత్తుకున్నా కానీ నేను జెన్యున్ గా ఉన్నా, నా రిలేషన్ లో తప్పులేదు, నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నా, నేను జెన్యున్ గా ఉన్నప్పుడు ఎవరో ఏదో చెప్తే ఎందుకు వినాలి, నేను విన్నాను అని వీళ్ళిద్దరూ ఉన్న బాండ్ కూడా జనాలకి ఎందుకు నచ్చిందంటే ఎందుకే నచ్చింది. వీళ్ళిద్దరూ న్యాచురల్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతూ వచ్చారు. నా రీతు ఇప్పుడేమన్నా పిఆర్ని ఏమన్నా పెట్టుకుందో లేదో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే ఆ అమ్మాయి కూడా పిఆర్ లేదబ్బా. పిఆర్ ఉంటే స్టార్టింగ్ లో అంత నెగిటివిటీ రాదు, ఇస్తే వాళ్ళు అప్పుడే కట్ చేసుకుంటా పోతారు పిఆర్ ఉంటే. అంటే డెమాన్ గురించి తెలిసిందా, పిల్లోడు పిఆర్ లేదు పాపం. ఎప్పుడో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే తను ఎవరికో ఒకరికి 15,000 ఇచ్చుకున్నాడంట. ఆ 15,000కి ఏం వస్తుంది? ఆ 15,000కి ఎవరు తన కోసం వీడియోస్ ఎడిట్ చేసి ఇవన్నీ చేస్తారు? సో నేను ఎవరికి తను పూర్ కాబట్టి ఓట్లేయండి ఇలాంటి ఏం చెప్పట్లేదమ్మా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. జస్ట్ చెప్తున్నా, తనకి పిఆర్ లేదని చెప్పడానికి మాత్రమే చెప్తున్నా. అంతేగాని తను పూర్ కాబట్టి మీరు ఓట్లేయండి ఇలాంటివి నేనేం చెప్పట్లేదు. మీకు ఎవరైనా కానీ వాళ్ళ ఆట నచ్చితే ఓటేయాలి కానీ వాళ్ళు పూరు రిచ్ అని ఓట్లు వేయకూడదు. ఎందుకంటే వాళ్ళు బిగ్ బాస్ లో సక్సెస్ అయితే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్ వస్తాయి కాబట్టి. బట్ నేనేం చెప్తున్నానంటే ఆ పిల్లడికి పిఆర్ లేకపోవడానికి రీజన్ ఇదని మాత్రమే చెప్తున్నా. సో వరుసగా మాట్లాడుకుందాం. నాకు కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఈ రోజు ఒకటి నచ్చి ఉండదు. దివ్య రెబల్ అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు దివ్య చుట్టూ తిరుగుతున్నాడు అని చాలా మంది కనిపించవచ్చు. నాకు కూడా అనిపించింది తను రెబల్ అని చెప్పింది కానీ నేనే నిన్ను పీకేసానని అయితే చెప్పలేదు కదా. సో నేనైతే చూడలేదు. మరి ఒకవేళ లైవ్ లో ఏమన్నా తను అలా చెప్పుంటే లేదా ఎపిసోడ్ లో కూడా చెప్పుంటే నేను అది మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి, నేను పెడతా. సో తను కళ్యాణ్ ని పీకేసానని చెప్పలేదు కానీ ఇండైరెక్ట్ గా చెప్పింది. నెక్స్ట్ వీక్ నువ్వు టాస్క్ ఆడేలా చేస్తావు, నెక్స్ట్ వీక్ టాస్క్ ఆడవేంటి, ఈ వారం ఆ పిల్లడు నామినేషన్ లో ఉన్నాడు, నువ్వేమో పీకేస్తావా? స్టార్టింగ్ ఒక్క టాస్క్ కూడా ఆడకుండా పీకేసి నువ్వు నెక్స్ట్ వీక్ గురించి మాట్లాడుతున్నావా? నేను ఒకటి ఎదురు చూస్తున్నా, కళ్యాణ్నే పీకిందని తెలిసిన తర్వాత కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుందని నేను ఎదురు చూస్తున్నా. లేదనుకో మనం ఇన్ని రోజులు ఫైట్ చేసి వేస్ట్. కళ్యాణ్ దివ్యానే పీకేసింది కళ్యాణ్ అని తెలిసిన తర్వాత కూడా దివ్య చుట్టూరు తిరగడానికి ఇంకెందుకు మనం ఫైట్ చేసి? దివ్య తప్పు అనుకోవడం వేస్ట్. ఇంకా అక్కడ కళ్యాణ్కే దివ్య తప్పు అనిపించలేనప్పుడు. సో నాకు ప్రస్తుతానికి ఏమనిపించిందంటే మేబీ దివ్యానే తను పీకింది. రెబల్స్ కదా, నాట్ రెబల్స్ కాబట్టి దివ్య కాదు ఎవరో తను పీకింది అని పీకారు అని అనుకుంటున్నట్టున్నాడు కళ్యాణ్. చూద్దాం. ఒకవేళ దివ్యాన్ని క్షమించాడు అని అనుకోండి సింపుల్ గా, ఆ రోజు డెమాన్ బ్యాక్ స్టాప్ చేసాడని అంత ఏడ్చి ఇవన్నీ అది అన్నెసరీ అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అప్పుడు ఆ పిల్లోడు చేసింది బ్యాక్ స్టాప్ కాదు, ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది బ్యాక్ స్టాప్. ఎన్ని రకాలుగా చేసింది? ముందేమో టీం అందరినీ కూర్చోబెట్టి మనలో ఎవరైనా రెబల్ అయినా కానీ మనలో మనం తీసుకోవద్దు, ఇదంతా ఎప్పుడు చెప్పిందంటే తనకి రెబల్ పవర్ రాకముందు చెప్పింది. సుమన్ గారికి పవర్ వచ్చినప్పుడు తనకి ఇంకా అప్పుడు పవర్ రాలేదు. సో అప్పుడు చెప్పింది మనలో ఎవరు రెబలమైనా కానీ మనలో మనం తీసుకోవద్దు అని చెప్పినప్పుడు
కళ్యాణ్ పూర్తిగా నమ్మేశాడు. కళ్యాణ్ అండ్ సాయి గాని సేమ్ ఆ టీమ్ స్పిరిట్ లోనే ఉండి ఇప్పటికీ కూడా తిరుగుతున్నాడు. సో అంటే తన టీంలో ఉన్న తినైతే తీసుండరు, వేరే వాళ్ళు తీశారు అని అనుకుంటున్నాడు. చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటది చూడాలనుకుంటున్నా. కళ్యాణ్ రియాక్షన్ తెలిసిన తర్వాత, తను పీకింది వేళ్లే అని తెలిసిన తర్వాత. నెక్స్ట్ అంటే ఆల్రెడీ తెలిసిపోయింది, మనకి ఎపిసోడ్ లో వేయలేదు కానీ రీతు కనిపెట్టేసింది. మన లేడీ డిటెక్టివ్ అని అనుకోవాలి అమ్మాయిని. ఎందుకంటే చాలా సార్లు కనపెడతానే ఉంది. ఇప్పుడు లైవ్ లో నిఖిల్ కూడా కనిపెట్టేశాడు దివ్యాని. అంతకు ముందు నిన్న నైటే కనిపెట్టింది. ఇప్పుడు మన లైవ్ లో నిఖిల్ దివ్య కోసం చెప్తున్నాడు కదా, నిన్న నైట్ రీతు కనిపెట్టింది. సో ఇవన్నీ కనెక్ట్ చేసుకుని దివ్య అండ్ సుమన్ల పేర్లు చెప్పినట్టుంది. రెబల్స్ అని తెలిసిన తర్వాత వీళ్ళిద్దరూ కలిసే ఆడారు, కలిసే డెసిషన్స్ తీసుకున్నారు. సో వీళ్ళిద్దరూ కూడా వీళ్ళిద్దరూ కలిసే అవుట్ చేశారని తెలిసిన తర్వాత కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటది అన్నది చూడాలి. ఒకవేళ కళ్యాణ్ రియాక్షన్ నార్మల్ గా ఉండి దివ్య చుట్టూ తిరిగాడు అనుకో, ఇంక విన్నర్కి అనర్హుడు అని అర్థం. సో అది చూద్దాం, వెయిట్ చేద్దాం. ఎందుకంటే మనం ఎంత బయట ఫైట్ చేసి నిన్ను ఒక్క టాస్క్ ఆడనివ్వలేదు, నువ్వు నామినేషన్స్ లో ఉన్నావు. నామినేషన్స్ లో ఉన్న నిన్ను కనీసం టాస్క్ లో ఎంటర్ అవ్వకుండానే నిన్ను పీకేసింది. దట్టు సేమ్ టీము అండ్ టీమ్ స్పిరిట్ తో ఆడాలని చెప్పి మీ అందరికి చెప్పి బ్యాక్ స్టెప్ చేసినప్పుడు నువ్వు లైట్ గా తీసుకున్నావు అనుకో, ఇంకెందుకు నువ్వు అవసరం ఉండి వేస్ట్ కదా. దీని గురించి రేపటి ఎపిసోడ్ తర్వాత మాట్లాడుకుందాం, కళ్యాణ్ రియాక్షన్ ఎలా ఉంటుందని. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ లో ఇది. నాకు సంజన గారు మాత్రం ఆవిడకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకున్నారంటే ఇందుకే ఉన్నారబ్బా. ఆవిడ లోపల ఆ రీతు వాళ్ళందరూ లోపలికి వెళ్ళినప్పుడు తనూజతో సహా వాళ్ళని బయటకు లాక్ రావడం, వాళ్ళని హగ్ చేసుకోవడం. దివ్య అయితే అసలు ఏమీ టెన్షన్ పడలేదు, లోపలికి వెళ్ళింది, బయటకు వచ్చేసింది, ప్రశాంతంగా వెళ్ళింది, ప్రశాంతంగా వచ్చేసింది, పట్టించుకోలేదు. అలాగని మిగిలిన వాళ్ళు ఇద్దరు యాక్షన్ చేశారా అంటే కాదు, అది హాంటెడ్ హౌస్ లో ఉంది, చీకట్లోకి వెళ్ళారు. సో తను భయపడింది ఫస్ట్ తనూజ. ఈ అమ్మాయి అయితే న్యాచురల్ ఎంటర్టైన్మెంట్, రీతు అయితే మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు. ఈ రీల్ మాత్రం వీకెండ్ ఖచ్చితంగా వేయాలబ్బా, వేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆడియన్స్ అందరూ కూడా ఎదురు చూస్తారు వీకెండ్ ఈ రీల్ వేయాలి అని చెప్పేసి. భలే ఫన్ ఉంది రీతు మాత్రం, సచ్చ జర్నీ అని అనిపిస్తుంది. రీతు జర్నీ చూస్తే ఆహా ఇలా ఉండాలి. బిగ్ బాస్ కంటెస్టెంట్ జర్నీ అంటే ఇలాగ ఏమంటారు, ఒక రాయి శిల్పల్లా మారుతుంది రీతు. సో అది భలే నచ్చింది ఆమె జర్నీ నాకైతే. అలాగని మీ ఫేవరెట్ కంటెస్టెంట్ రీతు అని అడగండి, ఈ సీజన్ లో నాకు ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ లేరు. సో నెక్స్ట్ మిల్క్ పోయిన తర్వాత ఈ గౌరవ్ అండ్ తను దివ్య వీళ్ళ ఇష్యూ ఫస్ట్ దివ్య స్టార్ట్ చేసింది కదా. యాక్చువల్ గా గౌరవ్ వితండవాదం చేశాడు, అది ఒప్పుకోవచ్చు. బట్ ఇక్కడ దివ్య వైపు నుంచి కూడా రాంగ్ ఉందబ్బా. ఈమె ఆ గౌరవ్ అనేటప్పటికి ఆ అరుపులు అరుస్తుంది, ఆ పెత్తనం చేస్తుంది. ఇది అన్నాడబ్బా. అక్కడ గౌరవ్ ఇది అన్నాడంటే దివ్యాని తనకి వచ్చిన తెలుగులో చెప్పాడు. ఇది అనడం అంటే ఏదో తప్పు, అలా అనకూడదు అన్న ఉద్దేశం కాదు. తనకు వచ్చిన తెలుగులో మాట్లాడినప్పుడు చెప్పొచ్చు కదా, ఇది కాదు ఇది అనకూడదని చెప్పొచ్చు కదా, దానికి అరుస్తుంది. అండ్ ఈవెన్ కిచెన్ లో ఉండి కూడా నువ్వు ప్రాపర్ గా చెప్తే ఆ పిల్లోడు విందుడేమో, నువ్వు ప్రాపర్ గా చెప్పకుండా అరిచి నువ్వు ఇప్పుడు ఇలా చేయాల్సిందే, ఇలా అరిచేటప్పటికి ఆ పిల్లోడికి ఏమైందంటే అరిచారు కాబట్టి ఈగో వచ్చింది. తను ఎప్పుడైతే ఇంకా తర్వాత ఆల్రెడీ ఆ మరుపులు స్టార్ట్ చేసింది. నెక్స్ట్ రీతు ఏమో ఇది చెయ్యి అని అడుగుతుంది, ఆ పిల్లోడు చెయ్యడు. ఎందుకు చేయడంటే ఆల్రెడీ తన్ని రెచ్చగొట్టడం దివ్య గట్టిగా తిట్టింది. ఏమంటారు ఆ పెత్తనం గాని, ఆ డామినేషన్ గాని ఇది దివ్యలో అస్సలు బాగాలేదు. అందరూ తనుజ అంటారు కానీ తనుజ కాదబ్బా దివ్య. ఓ రేంజ్ డామినేషన్, ఆ అరుపులు. ముఖ్యంగా గౌరవ్ విషయంలో అయితే గౌరవ్ ఇంకా చీప్ గా చూస్తుందా అన్ని అనేస్తుంది. అనేసి ఆ తర్వాత కూర్చుని సారీ చెప్పేస్తుంది. ఆ సారీకి పిల్లడు లొంగిపోయి అలాగే ఆ కెప్టెన్సీ టాస్క్ ముందు కూడా అలాగే అయింది కదా, వాళ్ళిద్దరికి గట్టిగా గొడవైంది. అప్పుడు కూడా షటప్ ఇవన్నీ అనేసింది కదా. అనేసి వెళ్ళి సారీ చెప్పింది, కరిగిపోయాడు, వెళ్ళి కెప్టెన్సీ టాస్క్ లో సపోర్ట్ చేశాడు. ఇప్పుడు కెప్టెన్ అయింది, నువ్వు వాష్రూమ్ చేయలేదు అనుకో నీకు ఫుడ్ పెట్టడం మానేస్తా అన్నది. ఆ సిచ్యువేషన్ వరకు తీసుకొచ్చింది గౌరవే. అనవసరంగా వితండవాదం చేసుకుంటూ పోయాడు. గౌరవ్ని నేనేమి కరెక్ట్ అని సపోర్ట్ చేయను, అలాగని దివ్య కూడా కరెక్ట్ కాదు. అండ్ రీతు కూడా ఆల్రెడీ ఆ పిల్లోడు ఒక ఈగోలో నేను చెయ్యను అని అంటున్నప్పుడు రీతు కూడా ఇప్పుడే చెయ్యి అలా కాకుండా ఆ పిల్లోడికి అర్థమయ్యేలా చెప్పు ఉండాల్సిందే అని అనిపించింది. ఆ పిల్లోడికి వచ్చి రాని తెలుగు అండ్ దానికి తగ్గట్టు ఆల్రెడీ ఈగో హట్ అయ్యేటప్పటికి వినడం మానేశాడు. ఆ వితండవాదానికి వెళ్ళిపోవడానికి రీజన్ వీళ్ళిద్దరూ, ఫస్ట్ దివ్య తర్వాత రీతు. ఆ పిల్లడికి అర్థం అవట్లేదు కాబట్టి కొంచెం అర్థమయ్యేలా చెప్పు ఉండాల్సింది. ఆ పిల్లోడిని కూడా నేను సపోర్ట్ చేయలేను. ఎప్పుడైతే ఈగో హట్ అయిందో ఆ తర్వాత రీతు వచ్చి కూరగాయలు కట్ చెయ్యి అని చెప్పేసి అడుగుతుంటే నేను చేయను, నేను స్నానం చేశాకనే చేస్తా అన్నాడు. అయిపోయిందా? అక్కడ కూడా దివ్య మీద కోపం పెట్టుకోకుండా రీతు మీద కోపం పెట్టుకున్నాడు. తనకి ఈగో ఎక్కడ హట్ అయింది? దివ్య క్వశ్చన్ చేసిన వెంటనే ఆ పిల్లోడికి ఈగో హట్ అయింది, ఎందుకు అరిచింది అని. ఆ తర్వాత రీతు ఇమీడియట్ గా నువ్వు పని చేయి అన్నది. సో ఇద్దరి మీద కోపం పట్టుకొచ్చి రీతు మీద చూపించాడు.
రీతు మీద చూపించంటాడు. రేషన్ మేనేజర్ బాధ్యత కదా మిల్క్ పోతేని. ఇక్కడ దివ్య చాలా కరెక్ట్ గా అనిపించింది. ఒక్క అరవడం తప్ప దివ్య ఈ ఇష్యూని చాలా ప్రాపర్ గా డీల్ చేయడానికి ట్రై చేసింది, చాలా ట్రై చేసింది. ఒక్క అరుపులు, ఆ డామినేషన్ ఇది తప్ప ప్రాపర్ గా డీల్ చేయడానికి ట్రై చేసింది. కానీ వినట్లేదు ఆ పిల్లోడు, వితండవాదం చేస్తున్నాడు. నువ్వు నాకు పనిష్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ రేషన్ మేనేజర్కి అయ్యి మిల్క్ అంతా పోయాయి, నువ్వు 5 minutes ఆమ్లెట్ కోసమే ఆగలేనప్పుడు నేను ఎందుకు మిల్క్ కోసం ఆగాలి అంటాడు. ఏమన్నా అర్థం ఉందా? అన్ని మిల్క్ ప్యాకెట్లు పోయాయి అంటే సీక్రెట్ టాస్కులు జరుగుతున్నాయి కదా హౌస్ లో, దానికి ఆ అమ్మాయికి సంబంధం ఏంటి? పోనీ దొంగతనమే జరిగింది అనుకో, దొంగతనం జరిగితే వెళ్ళి ఆ ఫ్రిడ్జ్ దగ్గర కూర్చుని ఉంటుందా? ఉండదు కదా. దానికి నువ్వు ఆమ్లెట్ వేయకుండా స్నానం చేసి వస్తానడానికి ఏమైనా సంబంధం ఉందా? సో ఈ రకంగా గౌరవ వితండవాదం సపోర్ట్ చేయలేము. చాలా విషయాల వరకు గౌరవ్తో పోల్చుకుంటే దివ్య కరెక్ట్. ఒక్క డామినేషన్ అండ్ అరుపులు తప్ప చాలా విషయాల వరకు దివ్య కరెక్ట్ గా అడగడానికి ట్రై చేసింది, చెప్పడానికి ట్రై చేసింది. ఆ పిల్లోడు వినట్లేదు. అక్కడ కూడా ఏమంటున్నాడు, ఓకే నేను కుకింగ్ చేయను, నేను వెసల్స్ చేసుకుంటా. ఆ పెత్తనం ఆ మాటలు ఏంటి, కొంచెం వినొచ్చు కదా అవతలది. ఈ పిల్లోడు కూడా వినడు. ఈ పిల్లోడికి ఈగో ఎక్కువ, ఫస్ట్ నుంచి ఈగో ఎక్కువ. ఆ ఈగోతో వినట్లేదు. చాలా సర్ది చెప్పడానికి ట్రై చేసింది, ఇంక వినట్లేదు కాబట్టి ఓకే పో, బాత్రూమ్ వాష్రూమ్ లోకి పో, లేకపోతే ఫుడ్ పెట్టను కోపంలో అన్నది. బట్ చాలా బాగా డీల్ చేయడానికి ట్రై చేసింది. దివ్యాలో నచ్చింది ఏంటంటే స్టార్టింగ్ లో గౌరవం మీద అరవడం తప్ప బాగా డీల్ చేసింది ఆ సిచ్యువేషన్ ని. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళేమో ఎవరిని బిగ్ బాస్ నుంచి దివ్యాకి చెప్తారు మీరు ఒకరిని తీయండి అంటే, వాళ్ళు చూసారా ఒకటేమో డెమాన్ వెళ్ళిపోయాడు, నిఖిల్ తీస్తారు. మరి భరణి టీం సపోర్ట్ చేయడం అంటారు నేను నుంచి చాలా మంది. భరణి టీంని సపోర్ట్ చేస్తే వాళ్ళ టీంలో ఇద్దరిని ఎందుకు పీకుతారబ్బా? ఇద్దరిని పీకితే ఆ టీం ఎందుకు విన్ అవుతుంది? వాళ్ళు కావాలంటే అనదర్ టీంని పీక్కోవచ్చు కదా. ఆల్రెడీ వాళ్ళు ఏమో లీడ్ లో ఉన్నారు. వాళ్ళలోంచి ఎవరిని ఎందుకు తీయలేదు? ఎందుకు భరణి గారి టీంలోంచే తీస్తావు? ఒకళ్ళు కాదు ఏకంగా ఇద్దరు. డెమాన్ పోయిన తర్వాత మళ్ళీ నిఖిల్, ఇద్దరిని ఎలా తీస్తావు? ఇంకా భరణి గారి సపోర్ట్ అంటే ఎవరు నమ్ముతారు? బండి గారి సపోర్ట్ కోసమే నిన్న అలా చేసింది అని ఎవరైతే అన్నారో, తన బండి గారి సపోర్ట్ కోసం ఏం చేయలేదబ్బా, నేను చెప్పిందే కరెక్ట్. తన కళ్యాణ్ని పీకేస్తే చూసారా రేపు కూడా టాస్క్ ఆడుకుంటుంది కదా శుభ్రంగా. ఒకవేళ కళ్యాణ్ ఉన్నాడు అనుకో, కళ్యాణ్ ఆడుతుంట టాస్కులు. అందుకే కళ్యాణ్ని పీకేసింది. కళ్యాణ్ని పీకేస్తే మనం హాయిగా, మనకు ఒక కాంపిటీషన్ తగ్గుతుంది, టాస్కులు హాయిగా వీక్ అంతా మనం ఆడుకోవచ్చు అని తీసేసింది. ఈ మాత్రం బుర్ర అర్థం చేసుకోకుండా గనక కళ్యాణ్ దివ్య వెనకాల తిరిగాడే అనుకో, ఉంటది. నేనే తిడతాను ఆ పిల్లోని, వెయిట్ చేస్తున్న ఆ పిల్లోడు ఎలా బిహేవ్ చేస్తాడు అని చెప్పేసి. క్లియర్ గా ఈ వారం కళ్యాణ్కి అన్యాయం చేసింది దివ్య, ఇదే కరెక్ట్. భరణి అన్న కోసమో చేయలేదు, ఏం లేదు. భరణి అన్న కోసం చేస్తే ఆల్రెడీ డెమాన్ పోయాడు, నిఖిల్ని కూడా తీస్తారా? వేరే వాళ్ళని తీసుకుంటారు. పోనీ అంటే మనకి అనౌన్స్మెంట్ ఆ తర్వాతే జరిగింది. డెమాన్ పీకిన తర్వాతే వీళ్ళు అనౌన్స్మెంట్ చేసుకున్నారు కదా. ఆల్రెడీ డెమాన్ పీకిన తర్వాత మళ్ళీ నిఖిల్ ఎందుకు పీకారు? వేరే వాళ్ళని తీయొచ్చు కదా మీరు, ఎందుకు తెలియదు వేరే వాళ్ళని? అది సంగతి. నెక్స్ట్ వచ్చేసి భరణి గారు. భరణి గారి గురించి ఒక విషయం చెప్పాలి. భరణి గారు సంజనాది మనకి క్లిప్స్ వేశారు కదా, ఈ పాలు దొంగతనం చేసినప్పుడు మీరేనా మీరేనా అని చెప్పేసి. వీళ్ళ కాన్వర్సేషన్ చాలా పాజిటివ్ గా ఉంది. భరణి గారు ఎప్పుడు కూడా సంజన గారి పక్కన ఉంటే చాలా పాజిటివ్ గా ఉంటది. అంటే తనూజ పక్కన కూడా ఉంటే పాజిటివ్ గా ఉంటది, ఇంకొక సుమన్ పక్కన ఉంటే చాలా పాజిటివ్ గా ఉంటది, ఈవెన్ ఎమ్ము పక్కన ఉన్నా కూడా పాజిటివ్ గా ఉంటది. ఓన్లీ దివ్య పక్కన ఉంటేనే భరణి గారిది జనాలకి నచ్చట్లేదు. అది ఒక నెగిటివ్ గా ఎక్కట్లేదు. ఎందుకంటే ఈ ఊరికే అరుస్తుంది ఆయన్ని, ఒక పెత్తనంతో తిడతా ఉంటది. ఆ తిట్లు అవన్నీ ఎవరికి నచ్చట్లేదు. లేదంటే ఇప్పుడు చూడండి సంజన గారి పక్కన కూర్చొని మాట్లాడితే ఎంత పాజిటివ్ గా, ఎంత హ్యాపీగా ఉన్నారు ఆయన. సో ఇది సో ఈ డెమాన్ని పీకడం మాత్రం నాకు, డెమాన్ లో ఓట్లు పడుతున్నప్పుడు కళ్యాణ్ ఎందుకు సైలెంట్ గా కూర్చోవచ్చు కదా. ఊరికే డెమాన్ కి 2 votes, సాయికి 4 votes ఎందుకు అందరికీ చెప్పడం? అక్కడ డెమాన్కి అన్యాయం జరుగుతుంది కదా. లేనిపోని ఆలోచన ఇచ్చావు అందరికి, ఎవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయని లేనిపోని థాట్ ఇచ్చినట్టు అయింది. ఇక్కడ కళ్యాణ్ సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఫస్ట్ లో డెమాన్కి తక్కువ పడ్డాయి, సాయికి ఎక్కువ పడ్డాయి. పడితే డెమాన్కి 1, సాయికి 4 ఇలా చెప్పేటప్పటికి మిగిలిన వాళ్ళందరూ కౌంటింగ్ ని బట్టి వెళ్ళిపోయి డెమాన్ ని తోస్తారు. కావాలని అక్కడ డెమాన్ అవుట్ చేశారు. అబ్బా అందరూ డెమాన్ మీద వేసి ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ పీకేశారు. ఆయన బిగ్ బాస్ కూడా అదేం రూలు, రెబెల్ ని గెస్ట్ చేస్తే పీకుతారా? రెబెల్ ని గెస్ట్ చేయడం కోసం ఒక రాంగ్ ఓట్లు వేసారు. రాంగ్ ఓట్లు వేస్తే పీకడం ఏంటి? ఇదేం కాన్సెప్ట్? వాళ్ళు ఏమైనా రెబెల్ని కనిపెట్టారా? రాంగ్ గెస్ట్ చేశారు. రాంగ్ గెస్ట్ చేయడంలో డెమాన్ తప్పేముందబ్బా? అదేం టాస్క్ రూలు? స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆ పిల్లడు అంతే, కళ్యాణ్ని ఈ వీక్ నామినేషన్ లో ఉన్నాడు. ఫస్ట్ ఒక్క టాస్క్ కూడా ఆడకుండా, కనీసం టాస్క్ లోకి ఎంటర్ అవ్వకుండా ఆ పిల్లని పీకేశారు. ఇంకెందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరినీ పీకేసి మీలో మీరు చక్కభజన చేసుకుంటూ అయిపోతుంది అని అనిపిస్తుంది లేదా? పాపం వాళ్ళు స్ట్రాంగ్ అని ప్రతిసారి అదే అవుతుంది వాళ్ళకి. ఆ కెప్టెన్సీ టాస్క్ పట్టుకెళ్ళి హౌస్ మేట్స్ చేతిలో పెడతారు, వాళ్ళు కూడా స్ట్రాంగ్ అని పీకేస్తారు. కెప్టెన్సీని పట్టుకెళ్ళి హౌస్ మేట్స్ చేతిలో పెడతారు, వాళ్ళు స్ట్రాంగ్ లేదా ఆల్రెడీ కెప్టెన్ అయ్యారని పీకేస్తారు. ఎన్నిసార్లు అన్యాయం జరుగుతుంది వాళ్ళకి?
ఈ డెమాన్కి అయితే మరీ టూ మచ్. ఎప్పుడో ఫస్ట్ లో 2 times కెప్టెన్ అయ్యాడబ్బా. అప్పటి నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది ఆ పిల్లోడికి. ఇప్పుడు కూడా పీకి పక్కన పెట్టేశారు. అండ్ ఎమ్ము కావాలనే డెమాన్ కేసాడు. అండ్ ఆ తర్వాత తను యాక్సెప్ట్ కూడా చేస్తాడు. రీతు అండ్ గొడవ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. రీతు అండ్ తనూజది, కాబట్టి ఇక్కడ మాట్లాడలేదు. ఆ గొడవ అయిన తర్వాత వాష్రూమ్ లో ఉండి తనూజ రీతుకి నేను నిన్ను తీయను, మేము విన్ అయినా నిన్ను కెప్టెన్సీ కంటెండర్ గా తీసుకుంటూ ఇలా మాట్లాడతారు. అప్పుడు కాదు, ఇలాగ డెమాన్ కి కెప్టెన్సీ కంటెండర్ అయిపోవాలని కాదు, వీక్ అంతా ఆడాలని ఉంటది కదా, ఎలాగూ కెప్టెన్ అయినప్పుడు పీకేస్తారు, ఆల్రెడీ 2 times అయ్యారని అని చెప్పేసి అంటే ఇమ్ము అంటాడు, అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, తను స్ట్రాంగ్ కదా, స్ట్రాంగ్ వాళ్ళనే కదా మనం పీకాలనుకుంటాం, తను పీకితేనే కదా మేము ముందుకెళ్తాము అంటాడు. నిజమే, తప్పేం లేదు. హౌస్ మేట్స్ డెమాన్ పీకడం అంటే వాళ్ళు ముందుకెళ్ళాలంటే స్ట్రాంగ్ వాళ్ళనే పీకాలనుకుంటారు. బిగ్ బాస్ ది మిస్టేక్ అలాంటి ఆప్షన్స్ ఇవ్వడం. టచ్ ఇట్ స్మెల్ ఇట్, టాస్క్ ఏంటి, టచ్ ఇట్ స్మెల్ ఇట్ కదా. అందులో ఆ క్యాక్టస్ పట్టుకెళ్ళి ఎలా పెడతారు, అక్కడికి పాపం తను చెప్పింది షోకేస్ అని, ఆ పాయింట్ ఇవ్వచ్చు కూడా, తను షోకేస్ లో పెట్టుకునేది అని కూడా చెప్పింది, ఆ పాట్ అది చెప్పింది, ఆ పేరు ఒకటి చెప్పలేదు కానీ. అందులో టచ్ ఇట్ స్మెల్ ఇట్ నా, అందులో ఏ స్మెల్ ఉంటది, అందులో ఏ స్మెల్ ఉంటది అంట. టచ్ ఇట్ స్మెల్ ఇట్లో అది ఎలా పెడతారు. అండ్ ఇంకోటి ఎవరికో కూడా రీతుకు కూడా అలాగే ఏదో పెట్టారు టచ్ ఇట్ స్మెల్ ఇట్లో. ఫస్ట్ తనూజ వెళ్ళింది. దీనికి కూడా నెగిటివిటీ తెలుసా బయట. తనూజ అంట తనూజ కంటే ఈజీ పెట్టేశారంట, తనూజకి కాఫీ పౌడర్ పెట్టేశారంట, అది ఈజీ, తనూజ కావాలని బిగ్ బాస్ కావాలనే చేశాడంట. అసలు తనూజ వస్తుందని ఎప్పుడు తెలుసు, ఫస్ట్ సంజన వచ్చి స్మెల్ చూసి వెళ్ళిన తర్వాత కదా ఒకళ్ళని పిలవమంటే తనూజని పిలిచింది. అందులో బిగ్ బాస్ కి ఏం సంబంధం, బయట జనాలు ఎలా ఉన్నారు తెలుసా. అందుకే యాంటీ పిఆర్ అని నేను ఎందుకు పేరు పెట్టానంటే అందుకే పేరు పెట్టాను. బయట జనాలు ఎలా ఉన్నారు అనుకో, తనూజ ఒకవేళ తుమ్మింది అనుకో, బిగ్ బాస్ తనూజ తుమ్మేలాగా చేసి తనూజకి ఫేవర్ చేస్తాడు. ఒకవేళ తనూజ దగ్గింది అనుకో, బిగ్ బాస్ తనూజ దగ్గేలా చేసి తనూజకి ఫేవర్ చేస్తాడు. ఇదే చేస్తున్నారు. ఆమె తుమ్మినా దగ్గినా కూడా బిగ్ బాస్ ఫేవర్ చేసాడంట. నిన్న కూడా అంతే, ఆ ఫోన్ లిఫ్ట్ చేసిందా, ప్రోమోలు పట్టుకోవడము, శుభ్రంగా నెగిటివ్ చేయడం, ఆ అమ్మాయిని ఆ ఎపిసోడ్ చూడడము, ఎపిసోడ్ అంతా డొల్ ఉంటది. ఆ ప్రోమోలో అంట ఫోన్ ఫస్ట్ పట్టుకుంది కదా, బిగ్ బాస్ వీడంత వెలవలేడు చూడు, ఫస్ట్ తనూజాకి ఫోన్ ఇచ్చాడు, తన ముద్దు బిడ్డకు ఫస్ట్ ఫోన్ ఇచ్చాడా బిగ్ బాస్. ఆమె కదా ఫోన్ రింగ్ అయితే పరిగెట్టుకుని పట్టుకెళ్ళి పెట్టుకుంది. ఇలా ఉన్నారు బయట. ఆ అమ్మాయిని ఆ రేంజ్ నెగిటివ్ చేసినంతసేపు ఆ అమ్మాయికి ఓటింగ్ పెరుగుతానే ఉంటది. కప్పు చేతిలో పెట్టుకుని ఎవరైతే ఆమె నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళందరూ పట్టుకెళ్ళి ఆమె చేతిలో కప్పు పెడతారు. ఇది మాత్రం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి చక్కగా బ్రేవ్ గానే ఈమె లోపలికి వెళ్ళేటప్పుడు బ్రేవ్ గా వెళ్ళండి, నేను అదే నీకు ఇస్తున్న టిప్పు అని చెప్పేసి పంపింది తనుజని. వెళ్ళింది బాగానే భయపడుతూ వెళ్ళింది. కాఫీ చెప్పింది, షో పీస్ చెప్పింది. యాక్చువల్ గా షో పీస్ కూడా సంజన గారు పాయింట్ ఇవ్వచ్చు, తను కరెక్ట్ గానే చెప్పింది అని అనిపించింది. ఆయన అందులో స్మెల్ ఏముంటుందో ఆ బీబీ టీంకే తెలియాలి. నెక్స్ట్ జెల్లీ, నెక్స్ట్ వచ్చేసి ఈ ఎగ్స్ చెప్పింది, ఫిష్ చెప్పింది, అన్ని బాగానే చెప్పేసింది తను. బట్ ఎవరెవరో తిరిగి వెళ్ళేటప్పుడు కొంచెం కనపడతా ఉంటారు కదా చీకట్లో, ఒక 6th సెన్స్ లో అలాగే తన ముందు ఎవరో ఉన్నట్టు కనపడి ఫుల్ భయపడింది. నెమ్మదిగా సంజన వచ్చి బయటికి లాక్కెళ్ళడం చూడు, ఎంత కేరింగ్ అంటే ఆవిడికి. ఈ ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడే పడిపోతున్నారు, అంత కేరింగ్ వచ్చేసి లాక్కెళ్ళిపోయింది బయట. ఆవిడకి భయమే లోపలికి రావాలంటే, బట్ ఆ కేరింగ్ లాక్కెళ్ళిపోయి హగ్ చేసేసుకుని ఊరుకోరా నువ్వు చాలా ధైర్యం అని చెప్పి ఊరుకోబెట్టింది. ఆవిడ పేరుకే కెప్టెన్సీ కంటెండర్ నుంచి పీకేశారు కానీ వీకంతా ఆవిడ చుట్టూరే తిరిగింది. కాసేపు రెబల్ అని, కాసేపు సంచాలకులు, అన్ని కూడా ప్రాపర్ గా చేసుకుంటూ వచ్చింది ఆవిడ. నెక్స్ట్ దివ్య వెళ్ళింది, ప్రశాంతంగా వెళ్ళింది. లోపల ఎవరైనా ఏం పిక్కోండి, నేను టచ్ చేయాలో టచ్ చేసుకుంటా వచ్చుకుంటా అంతే, ధైర్యంగా లోపలికి వెళ్ళింది. అన్ని టచ్ చేసింది. అంటే తను ధైర్యంగా వెళ్ళింది కదా అని మిగిలిన వాళ్ళు యాక్టింగ్ కాదు, ఒక్కొక్కరి నేచర్ ఒక్కొక్కలా ఉంటది అంతే. సో తను చాలా ధైర్యంగా వెళ్ళింది, చూసుకుంది, ప్రశాంతంగా వచ్చేసింది బయటికి. ఇంకొకటి, యాక్టింగ్ అయినా కూడా మనకు తెలిసిపోతుంది. యాక్టింగ్ అయితే చాలా క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక్కడ మాత్రం ఎవరు యాక్టింగ్ ఏం చేయలేదు, ఎవరు మటుకు వాళ్ళు ప్రాపర్గా వెళ్ళారు, బయటకు వచ్చేసారు. అయిపోయిందా. నెక్స్ట్ మన రీతు పాపది మాట్లాడేసుకున్నాం. అసలు ఏమైనా ఫన్ చేసిందంటే ఆ అమ్మాయి మామూలు ఫన్ చేయలేదు. ఆడపులి అందరి లోపలికి వెళ్ళి ఒకటే అరుపులమ్మ, ఎంత నవ్వుకున్న. ఫ్యామిలీ ఆడియన్స్ కాదు, ప్రతి టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు నవ్వుకుని ఉంటారు. నవ్వున వాళ్ళు అందరూ వీడియోకి లైక్ చేశారు. ఆ చేయకపోతే ఇప్పుడైనా పాస్ పెట్టి లైక్ చేయండి. సో అది వెళ్ళింది. ఫస్ట్ స్క్రబ్ పట్టుకుంది. ఇది ఇంకోటి ఏంటన్న స్క్రబ్ స్మెల్ చూడాలా,
పోన్లే టచ్ ఇట్ అన్నాడు కదా, మేబీ కొన్ని టచ్ ఇట్టు కొన్ని స్మెల్ ఇట్టు అన్న దాంట్లో పెట్టుకుని ఉంటాడు. సో ఆ స్క్రబ్ పెట్టాడు. ఆ స్క్రబ్ టచ్ చేయగానే ఇది ఏంటి నాకు తెలియట్లేదు, ఇదేం ఫుడ్ ఐటమ్ అంటే బయట నుంచి సంజన రీతు నీ ఫేవరెట్ అంట. వెంటనే గెస్ట్ చేసింది, ఓహో నా ఫేవరెట్, నేను వచ్చినప్పటి నుంచి డిషెస్ దగ్గరే ఉంటున్నారు కాబట్టి స్క్రబ్ అయి ఉంటదని స్క్రబ్ అని గెస్ట్ చేసింది. నెక్స్ట్ ఆనియన్, నూడిల్స్, ఆ 3 గెస్ట్ చేసి ఆ తర్వాత ఇంకోటి ఏదో పట్టుకుని అన్న అన్న మీరే చెప్పాలంట. బయట నుంచి సంజన ఏంటి అన్న అన్న వాళ్ళే చెప్పాలా, నువ్వు చెప్పు అని చెప్పేసి ఏమైనా ఫన్ చేస్తుంది, సూపర్ ఫన్ చేసి అదే ఫన్ తో బయటకు వచ్చిందబ్బా. ఈ అమ్మాయి రీల్ వీకెండ్ వేస్తే బాగుంటది. సో అది ఆ టాస్క్ లో ఆరెంజ్ టీం విన్ అయింది. అప్పుడు బ్లూ బ్యాడ్జ్, ఫస్ట్ గ్రీన్ బ్యాడ్జ్ కదా, తర్వాత బ్లూ బ్యాడ్జ్ తనూజకి ఇచ్చారు. ఆ తర్వాత నెక్స్ట్ టాస్క్ అందులో గౌరవ్కి ఇచ్చారు బ్యాడ్జ్. నెక్స్ట్ టాస్క్ జరుగుతుంది కదా ప్రోమో టాస్క్, అది కూడా వాళ్ళే విన్ అయ్యారు. హ్యాట్రిక్ విన్, 3 వాళ్ళే విన్ అయ్యారు. సో నెక్స్ట్ గౌరవ్ విన్ అయ్యి గౌరవ్కి ఇంకో బ్యాడ్జ్. సో ముగ్గురికి బ్యాడ్జ్లు వచ్చాయి అనమాట. సో కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు అది కూడా నేను ఆల్రెడీ ముందు పెట్టా, ఇంక ఇందులో మాట్లాడుకోవద్దు. సో అంతే, ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. పొద్దున్నే నైట్ లైవ్ లో ఏం జరిగింది అన్నది మిడ్ నైట్ టాక్స్ లో మాట్లాడుకుందాం. టాటా బై బై.